గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. నిజం ఆగదు, తప్పు దాగదు. అందరకు ఆదివారం శుభాకాంక్షలు. ఓకే, అయితే ప్రపంచవ్యాప్తంగా అందరికీ సంవత్సరానికి 12 నెలలే ఉంటాయి. కానీ భారతదేశం మాత్రము సంవత్సరానికి 12 నెలలు కాదు, 13 నెలలు అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది సామాజిక మాధ్యమాలలో. మనం కూడా ఏంటంటే దానిపైన కొద్దిగా విశ్లేషణాత్మక అని అనుకోండి, లేదంటే ప్రజల అవేర్నెస్ కోసం అనుకోండి. భారతదేశం ఏంది, ఆడ 13 నెలలు ఉండడం ఏంటంటే గది కరెస్టే. ఎట్లా అంటే మనము సెల్ ఫోన్లకు రీఛార్జ్ చేసుకుంటాం కదా, గదే రీఛార్జ్ అంటే ఏంది, మన నెల కింద చొప్పున రీఛార్జ్ చేసుకుంటాం కదా. రీఛార్జ్ చేసుకుంటే 249కో 199కో 28 రోజులే ఇస్తారు. గా లెక్కన ఏమవుతుంది, 28 రోజులు లెక్క వేసేస్తే 13 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే జనవరిలో 28 రోజులు లెక్క అంటే 29, 30, 31 3 రోజులు మిగులుతాయి. ఫిబ్రవరిలో ఎప్పుడో ఒకసారి 29 వస్తుంది. మార్చిలో 3 రోజులు, తర్వాత మేలో 2 రోజులు, మేలో 3 రోజులు, ఏప్రిల్లో 2 రోజులు, ఇట్లా మొత్తం లెక్కేసుకుంటూ పోతే 28 రోజులు అడిషనల్గా వస్తుంది. అవి 28 రోజులు అడిషనల్గా రావడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏంది జైపాలు అని చెప్పి మీరు అంటుండొచ్చు. ఇది చిన్నది కాదు, చెప్తానండి. ఏడాదికి 12 నెలలైతే 13 నెలల రీఛార్జ్ పైసలకు దోపిడికి అడ్డుకట్ట పడేది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇది చర్చనీయ అంశం అవుతుంది. చిన్న లెక్క కాదు. టెలికాం కంపెనీలు లాస్ వస్తున్నాయని చెప్పి లక్షల్లో డబ్బులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. డిజిటల్ హక్కులపై దాడి కాదా, రీఛార్జ్ లేకపోతే సేవలు నిలిపిపేతపై ప్రజలు ఆగ్రహం చేస్తుర్రు. మీరు ఇన్కమింగ్ ఫ్రీ అని ఎవడు అలవాటు చేయమన్నాడు మిమ్మల్ని? ఒకప్పుడు రీఛార్జ్ చేసుకుంటే లైఫ్ టైం ఫ్రీ అని అన్నారు. జియో వచ్చేసిన తర్వాత ఏం చేసిర్రు, ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే కనీసం రీఛార్జ్ అయిపోయిన 10-15 రోజులు ఇన్కమింగ్ వచ్చేది. ఇప్పుడు అసలు ఇన్కమింగ్ అనేది ఇవాళ రీఛార్జ్ అయిపోతే ఇవాళనే ఇన్కమింగ్ కూడా కట్ అయిపోతుంది. బిడ్డ చేసుకో, మెడ మీద కత్తి. మీరు ఎట్లా చేసిర్రు అంటే ఉచితాలని జనాలని సూత్యగాలు చేసేసేసి వాళ్ళ పైసలు దోచుకొని తింటుర్రు. ఇంకా రీఛార్జ్ లేకపోతే కనెక్షన్ కట్టు. ఇది వినియోగదారులపై ఆర్థిక బందీనా లేదంటే బెదిరింప? డిజిటల్ ఇండియా మాటలు కానీ టెలికాం దోపిడీ నిజాలు. 12 నెలల ఏడాదికి 13 నెలల రీఛార్జ్ వినియోగదారుల జేబులకు భారీ భారం. ఇంకా కమ్యూనికేషన్ విలాసమా లేక పౌరుడి డిజిటల్ హక్క? ఇది డబ్బులున్నోనికి విలాసమేమో, కూలి పని చేసుకునేటోనికి, వ్యవసాయం చేసుకునేటోనికి విలాసం కాదబ్బా, అవసరం. ఏమైనా మంచిగా చెడా తెలుసుకోవడం అనేది అవసరం. ఇది ఇంకా రీఛార్జ్ లేకపోతే సెల్ఫులు ఎట్లా నిలిపివేస్తారు? ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధం కాదా? ఉల్లిగడ్డ రేటు పెరిగింది, సిలిండర్ రేటు పెరిగింది అంటున్నావు. ఇది ప్రపంచ యుద్ధాలతో ముడిపడి ఉన్నది. టెలికాం ప్రపంచ యుద్ధాలతో ముడిపడదు కదా. దీనికోసం ధర్నా చేయడానికి ఏ ఒక్కడు ఏ సోపతి కాడు బయటికి రాడు. ఎందుకు? పేరు రాదు. ఈ వార్తకు వ్యూవర్షిప్ ఏం రాదు పెద్దగా. టైంపాస్ కాక పని లేక చేసుకుంటున్నాడు అనుకుంటున్నాను అందరు నాకు తెలిసి. కానీ ఇది చాలా దినాల నుంచి ఆలోచన చేస్తా ఉన్నా. ఇప్పుడు రాజ్యసభలో పార్లమెంట్ దీని గురించి రంబోలా అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి. ఈ దోపిడీ మీద ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేయాలి. ఓకే, తర్వాత డిజిటల్ యుగంలో కమ్యూనికేషన్కు హక్కు కానీ నియంత్రణలు ఎక్కడ? పౌరుల టెలికాం భారాలు నియంత్రణ సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? 12 నెలలు పైసలు, 12 నెలలకు ఉంటే 13 నెలల పైసలు వసూలు చేస్తున్నారు. టెలికాం దోపిడీ బట్టబయలు. రీఛార్జ్ లేకపోతే కనెక్షన్ కట్టు. డిజిటల్ హక్కులు ఎక్కడ? ఇక టెలికాం సంస్థల దోపిడీపై పార్లమెంట్లో గలమెత్తిన ప్రముఖుల్లో ఎంపీ రాఘవ్ చద్దా ఒకరు. టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న 28 రోజుల బిల్లింగ్ విధానం వినియోగదారులను వంచడమేనని ఆయన రాజ్యసభలో బలంగా వినిపించారు. సంవత్సరానికి 12 నెలలు ఉంటే కంపెనీలు 13 నెలల రీఛార్జ్ చేయించుకుంటున్నాయని ఆయన గణాంకాలతో సహా నిరూపించారు. ఈ విధానం వల్ల సామాన్య ప్రజల జేబుకు నుంచి రూపాయలు వేల కోట్లు కంపెనీల ఖాతాలకు వెళ్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్యాలెండర్ నెల ప్రతిపాదికన అంటే 30 రోజులు ప్లాన్లు ఖచ్చితంగా అమలు చేయాలి. సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే ఈ 13వ నెల రీఛార్జ్ అనేది చట్టబద్ధమైన దోపిడీ కాదా? 30 రోజుల ప్లాన్ను అమల్లోకి తెచ్చామని కంపెనీలు చెప్తున్నా వాటిని సామాన్యులకు అందకుండా చేయడం వంచన కాదా? దాదాపు 8% మేరకు అదనపు ఆదాయాన్ని కంపెనీల ఖాతాలో చేరుస్తుంది. ఏడాదికి 365 రోజులు ఉంటే కంపెనీలు లెక్కించే 28 రోజుల లెక్కన వినియోగదారులకు దాదాపు 24 నుంచి 28 రోజులు అదనంగా నష్టపోతున్నారు. ఈ అదనపు ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ అధికారులు టెలికాం సంస్థలకు ఎవరిచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజలారా, గ్యాస్ మీల కోసం ఉల్లిగడ్డ చింతపండు మామిడికాయల కోసం కాదు మనం రోడ్ ఎక్కాల్సింది. ఇట్లాంటి సమస్యల మీద కూడా నిలదీసే వాళ్లకు, ప్రశ్నించే వాళ్లకు మీరు సహకరించాలి. ఈ వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకురావడంలో జేసీఎల్ న్యూస్ ఎల్లవేళ మీ ముందర ఉంటుంది. కానీ మేము పోరాడేది, మేము మాట్లాడేది కూడా మీకోసమే అనే విషయము మీరు మర్చిపోతే నేను చేసేది ఏముండదు అబ్బా. ఎందుకోసం అంటే ఇది సామాన్యులకి. ఇంకో టెలికాం రంగంలో నిర్ణయాత్మక మార్పులు రావాలి. ముందుగా 28 రోజుల బిల్లింగ్ విధాన్ని పూర్తిగా రద్దు చేసి క్యాలెండర్ నెల ప్రతిపాదికన ప్లాన్ రూపొందించాలి. ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్లు, సేవలు కనీసం 3 నెలల పాటు ఉచితంగా అందించాలి. ఈరోజు నాకు 2 GB ఉంది, నేను 1 GB వాడతా, 1 GB మిగులుతుంది. క్యారీ ఫార్వర్డ్ ఎందుకు కాదని నేను అడుగుతుండా. క్యారీ ఫార్వర్డ్ కావాలి కదని, వెనకట్లా అవుతుండే కదా. ఇప్పుడు మిమ్మల్ని జీబీ ఫ్రీ ఎవడు ఇవ్వమన్నాడు, మేము అడుక్కున్నామా? మీద వాడి మీరే రుబ్బిర్రు కదా, పైసలు నాకు దండుకుంటున్నావు కదా, ఎందుకు క్యారీ ఫార్వర్డ్ కావాలని నేను క్వశ్చనింగ్ చేస్తున్నా. డాటా అనేది నాకు రిటర్న్ కావాలి. ఇంకో కాన్సెప్ట్ ఏంది, పల్లెటూళ్ళలో రైతు సోదరులు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే అమ్మ, అక్క, చెల్లె, తమ్ముడు వాళ్ళు ఉంటారు. కొందరికి వాళ్ళకి డాటా పని లేదు. కానీ నువ్వు బలత్కరంగా 2 GB 3 GB పెట్టి 299 300 దొబ్బుతున్నావు. వాళ్ళకి డాటాతో ఏం పని? 2G ఫోన్లో డాటా ఏ నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎట్లా వాడతాడు? కొద్దిగా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. మరి గల పైసలు నువ్వు నొక్కుతలేవా? వాళ్ళు డాటా వాడరు కదనే, SMS కూడా వాడరు కదనే. వాళ్ళు ఓన్లీ ఎర్ర బటన్ పత్రం, హలో అక్క షైన్ కార్డు ఉన్నా, మోటార్ కార్డు ఉన్నా గదే చెప్తారు. మా నాయనకు ఫోన్ ఇచ్చిన, సంవత్సరానికి 3000 పెట్టి రీఛార్జ్ చేస్తా, దానికి 20 GB 30 GB డాటా వస్తుంది. మా నాయన ఎర్ర బటన్ పచ్చ బటన్ అంతే, సరికి వినవాడదు కూడా. మరి ఆ పెద్ద మనిషి, మా నాయనంటలు, మా అక్కలంటలు, మా చెల్లెలంటలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. గీతని కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం అంటే ఉన్నోనికి ఉట్ల పండుగ, లేనోనికి లొట్ల పండుగ అంటే కుదరదు. నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వస్తారు, మాట్లాడతారు. దీనిపైన యుద్ధం కన్ఫామ్గా చేస్తాము, సాధించుకొని తీరుతాము. ఇది ఎందుకోసం అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడంలో ఒక భాగం. జేసీఎల్ అంటే జ్యుడిషియరీ కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్, లేటుగా అయినా లేటెస్ట్గా వస్తుంది. దీనిపైన పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ వివరణ కూడా జేసీఎల్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నమస్కారం, జై శ్రీరామ్, స్వామి శరణం, సర్వే జనో సుఖినో భవంతు.